ఈ నెల 20వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అమలు చేయాల్సినటువంటి ఎజెండా గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కొన్ని కీలక అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించుకుంటూ కొన్ని వ్యవస్థలను కూడా కలవమని చెప్పినట్లుగా అయితే సమాచారం. అండ్ ఎప్పటి నుంచో సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష కండక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ అంశం మీద కాన్సర్న్ మినిస్టర్ని కూడా కలిసి అడ్రస్ చేయండి ఈ సమస్యను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంపీలకు సూచించారు. తాజాగా తన పులివెందుల పర్యటనలో కూడా ఉపాధ్యాయులు తనను కలిసినప్పుడు ఈ అంశం పార్లమెంట్లో ప్రస్తావిస్తాం అండ్ కాన్సర్న్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాం, మీకైతే అన్యాయం జరగనీయకుండా చూస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లున్నారు. ఆ మేరకు వాళ్ళ పార్టీ ఎంపీలకు కూడా ఈ అంశాన్ని ఆయన పార్లమెంట్ అంశానికి సంబంధించినటువంటి ఎజెండాలో ఫిక్స్ చేయమని చెప్పినట్టున్నారు. అండ్ బై డిఫాల్ట్కి ఈసారి మహిళా రిజర్వేషన్ దానికి ముడిపెట్టి డీలిమిటేషన్ ఉంది కాబట్టి వీటన్నిటికీ వైసీపీ ఇంతకు ముందు కూడా మద్దతు ఇస్తామన్నారు, సో ఇప్పుడు కూడా మద్దతు ఇస్తామన్నారు. అండ్ డిఎస్సి అట్ స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లలో అవకతవకలు, చివరికి పరీక్షలు రాయకుండా కూడా ఉద్యోగాలు ఇవ్వడం, ఈ అన్ని అంశాలను మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల దగ్గర ప్రస్తావించారంటే ఇవన్నీ బహుశా పార్లమెంట్లో మాట్లాడాల్సి ఉంటుందేమో. అండ్ కీలకమైనది అమరావతి రూపంలో అవినీతి. సో ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి రేట్లు. అమరావతి పేరు మీద విపరీతమైన దోపిడీ జరుగుతోంది. అండ్ ఇప్పుడు మళ్ళీ 1000 ఎకరాల భూములు తీసుకొని రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, రైతుల మీద వేధింపులు దిగుతూ ఉన్నారు, తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు. ఇప్పటికే తీసుకున్న 1000 ఎకరాలకు దిక్కులేదు, మళ్ళీ ఇప్పుడు ఈ భూములను ఎందుకు తీసుకుంటున్నారు, ఈ అంశాలను కూడా బహుశా పార్లమెంట్లో ప్రస్తావించమని. అండ్ సోషల్ మీడియా మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అరాచకాలు, దీని గురించి కూడా పార్లమెంట్లో ప్రస్తావించమని చెప్పారు. అండ్ రాష్ట్రంలో ప్రజల ఆస్తులు కార్పొరేట్లకు ఏ విధంగా కట్టబెడుతూ ఉన్నారు, చాలా తక్కువ నామమాత్రపు ధరలకే భూములు ఎక్కడికక్కడ ఎలా విచ్చలవిడిగా ఇచ్చుకుంటూ వస్తున్నారు. బహుశా ఇవన్నీ కూడా కీలకమైన అంశాలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కనుక చాలా ఎఫెక్టివ్గా పార్లమెంట్లో వీటిని అడ్రస్ చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేసిన వాళ్ళు అవుతారు. సో మరి అన్ని అంశాల మీద జగన్ గారు అయితే వాళ్ళ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మరి ఎంపీలు ఏమేమి ప్రశ్నిస్తారు, ఏ విషయాన్ని ప్రశ్నిస్తారు అండ్ అప్పుల అంశం కూడా ప్రస్తావించారు. ఈ 2 సంవత్సరాల్లోనే 3.6 లక్షల కోట్ల అప్పులు చేశారు, ఎఫ్ఆర్బిఎం చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు అని. ఇంకా రైతుల సమస్యలు, మరీ ముఖ్యంగా ఆక్వా రైతులు అండ్ మిగిలిన ఉపాధ్యాయ ఉద్యోగులు, సో వీటికి సంబంధించి చాలా కీలక అంశాలను అయితే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో అడ్రస్ చేయమని వాళ్ళ ఎంపీలకు అయితే దిశానిర్దేశం చేశారు.